గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ సార్. ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించి ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి ఐఐటి మోడల్లో మనము ప్రతి చాప్టర్కి కూడా ఒక 100 క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడానికి కారణం ఏంటంటే ఈ 20 క్వశ్చన్స్ మనకు బోర్డ్ ఎగ్జామ్లో 10th క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ 20 క్వశ్చన్స్లో కనీసం ఒక 5 క్వశ్చన్స్ అయినా కొంచెం హార్డ్గా ఇవ్వడం జరుగుతుంది. అలాంటి క్వశ్చన్స్ కూడా మనం చేసి మనం 80కి 80 గోల్ రీచ్ అవ్వాలంటే ఐఐటి మోడల్ క్వశ్చన్స్ కూడా కొన్ని మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మన యొక్క గోల్ రీచ్ అవుతాం. కాబట్టి మన బోర్డ్ ఎగ్జామ్లో 20 క్వశ్చన్స్ చేయగలిగితే మనము 80కి 80 అనేది రీచ్ అవ్వగలుగుతాం. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా కొన్ని ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. అదేవిధంగా ఐఐటి మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బోర్డ్ ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇవ్వబడతాయో మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అయితే ప్రతి చాప్టర్కి కూడా ఇదే విధంగా మనకి క్లాసెస్ అనేవి రన్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్గా జరిగినటువంటి క్లాసెస్ అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటి యొక్క లింక్ని క్లిక్ చేసి మీరు ప్రతి వీడియోని కూడా మీరు చూడవచ్చు. ఇదే విధంగా ప్రతి చాప్టర్కి సంబంధించి కూడా మనకి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకసారి మీరు చూసినట్టయితే ద హెచ్సిఎఫ్ ఆఫ్ స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ అన్నాడు. అసలు కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి అంతే. దీనికి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్రైమ్ నెంబర్స్కి. అదే కాంపోజిట్ నెంబర్స్కి అయితే మోర్ దెన్ 2 ఉంటాయి అన్నమాట ఫ్యాక్టర్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇదే, ఇది మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఇది ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. అయితే ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ 1 అనేది, ఈ 1 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాదు, ఇది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు 1 అనేది. మరి 2 అనేది ఏంటి, ప్రైమ్ నెంబర్లోకి వస్తుంది. కాంపోజిట్ నెంబర్ 3 అనేది ఏంటి, ప్రైమ్ నెంబర్లోకి వస్తుంది. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్. మరి 4 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అంటే స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2, స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 4. ఈ రెండింటికి మనం ఏమడుగుతున్నాడు, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి, ద హెచ్సిఎఫ్ ఆఫ్ స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ 4 అండ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఇలా డివిజన్ చేయాలి. 2 2s are 4, రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చిన సందర్భంలో డివైజర్ ఏముంది, 2 ఉంది. అంటే ఈ రెండింటికి హెచ్సిఎఫ్ అనేది, ఈ 2కి 4కి హెచ్సిఎఫ్ అనేది 2 అవుతుంది అనమాట. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ మనం పరిశీలించినట్టయితే గివెన్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 1152 1664 ఈక్వల్ టు 128. ద ఎల్సిఎం ఆఫ్ 1152 1664 ఈజ్ అంటున్నాడు. అంటే ఇచ్చినటువంటి నెంబర్స్ 1152 1664, 1152 1664 ఇచ్చినటువంటి 2 నెంబర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ ఏమడిగాడు, ఇక్కడ ఏమిచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు 128. ఏమడుగుతున్నాడు, ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నాడు. అంటే 2 నెంబర్స్ ఇచ్చాడు, ఆ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది 128 ఇచ్చాడు, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అసలు ఒక 2 నెంబర్స్ ఇచ్చి ఆ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది, ఆ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. అంటే ఈ 2 నెంబర్స్ ఒక ఏ బి అనుకుందాం. ఈ 2 నెంబర్స్ ప్రొడక్ట్ అనేది ఏ ఇంటూ బి. ఈ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం అనేది ఎల్, హెచ్సిఎఫ్ అనేది హెచ్. ఈ రెండింటి ప్రొడక్ట్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఆ 2 నెంబర్స్ ఏమి ఇచ్చాడు మనకి, 1152 ఒకటి ఇంటూ 1664 ఒకటి. దట్ ఈక్వల్ టు ఎల్సిఎం మనకు తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు, 128 ఇచ్చాడు. ఇప్పుడు ఎల్సిఎం కావాలంటే ఏం చేయాలి, ఈ 128 ఇటేపు వస్తే డివైడ్ చేస్తుంది అనమాట. 1152 ఇంటూ 1664 బై 128. చూడండి,
ఈ రెండు కూడా ఫోర్త్ టేబుల్లో పోతుంది. ఇక్కడ 4 టేబుల్లో పోతుంది. ఎలా చెప్పగలిగానంటే లాస్ట్ 2 డిజిట్స్ చూసుకోవాలి 4 టేబుల్లో ఉందా లేదా చూసుకున్న తర్వాత 4 టేబుల్లో పోతుంది. 4 3 జా 4 2 జా, ఇది 4 40 జా 4 4 జా 4 1 జా 4 6 జా. ఓకే, ఇప్పుడు ఇది కూడా 4 టేబుల్లో పోతుంది. 4 8 జా 4 10 జా 4 4 జా. ఇప్పుడు 8 టేబుల్లో పోతుంది. 8 1 జా 8 1 జా 8, ఇంకా 2 4 మిగిలింది 8 3 జా. ఇప్పుడు 13th తో మల్టిప్లై చేయాలి. 13 2 జా 26 2, 13 5 జా 65, 65 2 యాడ్ చేస్తే 67 6, 13 1 జా 13, 13 6 యాడ్ చేస్తే 19 1, 13 1 జా 13, 13 1 యాడ్ చేస్తే 14, 14,976 అనేది మన ఆన్సర్. ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్టయితే ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 23 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 1449. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 161 దెన్ ద అదర్ నెంబర్ ఈజ్ అని అన్నాడు. అసలు యాక్చువల్గా ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్, ఏవైనా ఒక 2 నెంబర్స్ తీసుకోవాలి. ఏ అనేది బి అనేది ఒక 2 నెంబర్స్. ఈ 2 నెంబర్స్ ప్రొడక్ట్ అనేది ఈ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం, ఈ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్, ఈ రెండిట్ల యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. అంటే ఈ తీసుకున్నటువంటి ఈ 2 నెంబర్స్ ప్రోడక్ట్ అనేది ఆ 2 నెంబర్ల యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్కి మనము ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్లో ఒక నెంబర్ మాత్రమే ఇచ్చాడు, 161 ఒకటే ఇచ్చాడు. అదర్ నెంబర్ ఈజ్ బి అనమాట. మనకు తెలియదు. ఎల్సిఎం ఏమొచ్చింది? ఎల్సిఎం అనేది 1449. హెచ్సిఎఫ్ ఎంత అన్నాడు? ఆ 2 నెంబర్స్కి 23 అన్నా. అయితే అదర్ నెంబర్, దెన్ ద అదర్ నెంబర్ సెకండ్ నెంబర్ అన్నమాట. ఫస్ట్ నెంబర్ ఇచ్చాడు చూడండి. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 161 అన్నాడు, అంటే 161 ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ ఏమవుతుంది? ఇప్పుడు అదర్ నెంబర్ బి ఈక్వల్ ఏమవుతుంది? 1449 ఇంటూ 23/161. ఇది చూడండి, ఇది 7th టేబుల్లో పోతుంది. 7 2 జా 14, ఇంకా 2 1 మిగులుతుంది. 7 3 జా 21. ఇది కూడా 7 టేబుల్లో పోతుంది చూడండి. 7 2 జా 14, ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ 4 ఉంది కదా. 7 0 0, ఇంకా 4 9 మిగులుతుంది. 49 7 7 జా. అంటే ఈ 21కి ఈ 21కి క్యాన్సిల్ అయిపోతే మనకి అదర్ నెంబర్ ఏమొచ్చింది? 207. ఆ 207 ఆప్షన్ నెంబర్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్ ఒకసారి పరిశీలించినట్టయితే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్ అన్నారు. ఇవన్నీ కూడా మనకి p/q ఫామ్లో ఉన్నాయి. p/q ఫామ్లో ఉంటే మనం ఖచ్చితంగా వాటిని ఏమని పిలుస్తాము? రేషనల్ నెంబర్స్ అంటాం. అయితే వీటిలో టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ 2 టైప్స్ ఉంటాయి. రేషనల్ నెంబర్స్ అనేవి 2 టైప్స్. వన్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అన్నమాట. అయితే ఏవి టెర్మినేటింగ్ అవుతాయి, ఏవి నాన్ టెర్మినేటింగ్ అవుతాయి, ఎలా డిసైడ్ చేయాలి? ఇప్పుడు ఇది ఒక 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, అంటే ఇది 66/100 వస్తుంది. అంటే మనకి 0.66 రావడం జరిగింది. అంటే డెసిమల్ పాయింట్ అనేది ఎండ్ అయిపోయింది. అంటే రిమైండర్ 0 వచ్చిందనమాట. రిమైండర్ 0 వస్తే ఖచ్చితంగా టెర్మినేటింగ్ డెసిమల్. రిమైండర్ రిపీట్ అయితే దాన్ని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది అంటే 0.66 అంతే, దాన్ని టెర్మినేటింగ్ అంటారు. అంటే ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, దీన్ని కట్ చేసినట్టే. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. 3 2 జా 3 5 జా, అంటే దట్ ఈక్వల్ టు 2/5 అన్నమాట. ఇప్పుడు చూడండి, 5ని 2తో మల్టిప్లై చేయండి, ఈ 2ని 2తో మల్టిప్లై చేయండి. 4/10 అంటే 4/10 అంటే 0.4. అంటే ఇక్కడ రిమైండర్ 0 రావడం జరిగింది. రిమైండర్ 0 రావడం జరిగింది అంటే ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అంటే మనకి రేషనల్ నెంబర్స్ 2 టైప్స్. వన్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఇందులో ఏది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అడుగుతున్నారు. ఇప్పుడు ఇది టెర్మినేటింగ్ అయింది, ఇది టెర్మినేటింగ్ అయింది.
మరి ఇది కూడా టెర్మినేటింగ్ అవుతుంది, 0.041 అవుతుంది. ఇది కూడా టెర్మినేటింగ్. అంటే ఈ 41/1000 అంటే ఈ 41/1000 అంటే రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ 0 ఎక్కడైతే వచ్చిందో అక్కడ అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. రిమైండర్ 0 రాకుండా రిపీట్ అయింది అనుకోండి, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. అంటే ఇక్కడ ఇది టెర్మినేటింగ్ అయింది, ఇది టెర్మినేటింగ్ అయింది, ఇది కూడా టెర్మినేటింగ్. ఖచ్చితంగా ఇది మన ఆన్సర్ అవుతుంది, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ఇది కూడా రేషనల్ నెంబరే. ఇప్పుడు ఈ 66/180ని మనము డినామినేటర్లో 100 కానీ 10 కానీ 1000 కానీ ఈ మన డినామినేటర్లో వచ్చే విధంగా దాన్ని చేంజ్ చేయలేము. కాబట్టి ఇదేమవుతుందంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది అన్నమాట. అంటే మన ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్.